భవాని అయితే పూజారి గారిని ఇంటికి పిలిపించి ఆదర్శ్ అలాగే ముకుందల పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తూ ఉంటుంది. అది చూసి ఆదర్శ్, ముకుంద వాళ్ళిద్దరూ కూడా సిగ్గుపడుతూ అక్కడే అలా ఉంటారు. ఇంతలో అదంతా చూస్తున్న కృష్ణ అలాగే మురారి చూసి అక్కడ ఉన్న పంతులు గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఏంటి అప్పుడే పెద్దత్తయ్య ముహూర్తాలు కూడా పెట్టించేస్తున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళాక కూర్చోండి మురారి, ఈ పెళ్లి బాధ్యత అంతా మీదే, ఇదిగోండి ఇప్పుడే పంతులు గారిని పిలిపించాను, పంతులు గారు పెట్టమన్నాను కదా అని ఈ 7 నెలల్లోనో సంవత్సరాల్లోనో కాదు, వీలైనంత దగ్గరలో ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మురారి ఈ పెళ్లి బాధ్యత అంతా మీ ఇద్దరిదే అని చెప్పి భవాని కృష్ణ మురారీలకి చెప్తుంది. ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, అమ్మ వచ్చే శుక్రవారమే దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి అంటారు. అది విని కృష్ణ మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భవాని అయితే ఇలా అంటుంది, మరేమి దగ్గరలోనే, మనం త్వరగా పెళ్లి పనులన్నీ పూర్తి చేసుకుందామని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఆదర్శ్ అలాగే ముకుంద వాళ్ళిద్దరూ కూడా సంతోషపడుతూ చాలా హ్యాపీగా ఉంటారు. అది చూసి కృష్ణ అయితే ఇప్పుడు ఎలా ఆపాలి పెళ్ళినని కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.